యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనంలో, నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన మా యేసయ్య, దయగలిగిన మా తండ్రి, ఈ వాక్యమును వీక్షిస్తున్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరులను మీరు ఆశీర్వదించండి. వాక్యములో నుండి మాట్లాడి సహాయము చేయమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. చదవబడిన దేవుని మాటలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఆనందం. దేవుడు ఆనందపడాలంటే ఏమి చేయాలి? యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనము 24వ వచనము చదువుతున్నాను. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. భూమి మీద కృపచూపువారు దేవుడు, నీతి న్యాయములు జరిగించువాడు దేవుడు. దేవునిని పరిశీలనగా మనము తెలుసుకొనినప్పుడు దేవుని ప్రేమను గూర్చి, దేవుని కనికరమును గూర్చి, దేవుని వాక్యమును గూర్చి, దేవుని మాటలను గూర్చి, దేవుని దయను గూర్చి, దేవుని గురించి మనము వాక్యమును చదువుకొని గ్రహించి ధ్యానించినప్పుడు దేవుని గురించి మనకు తెలుస్తుంది. దేవుని ప్రేమను గూర్చి, దేవునిని గూర్చి మనము పరిశీలనగా తెలుసుకుంటామో దానిని బట్టి దేవుడు ఆనందిస్తారు, సంతోషిస్తారు. దేవునిని ఆనందింపచేయాలి అంటే దేవుని గూర్చి పరిశీలనగా మనము తెలుసుకొనినప్పుడు దేవుడు మన ఎడల సంతోషిస్తారు. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.